హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే ఈశాన్ వాళ్ళ తాతతోటి వాళ్ళ తమ్ముళ్ళతోటి ఎలా ఆడుకున్నారో మీరు కూడా చూడండి. అండ్ నేను శారీ షాపింగ్ చేశానన్నమాట, అది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. అందరూ చూసి శారీ ఎలా ఉందో ఏది కొనుక్కున్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వరమహాలక్ష్మి షాపింగ్కి అయితే వెళ్ళానండి. ఇది ఖమ్మంలో చేశానన్నమాట. నేనైతే శారీస్ కొనేటప్పుడు చాలా స్పెసిఫిక్గా వెళ్తానండి. ఏదైతే నాకు కావాలనిపిస్తుందో అది మాత్రమే చూడడానికి వెళ్తాను. కానీ నేను ఈసారి ఏది కొన్నానో మీరు కూడా చూడండి. నేనైతే మంగళగిరి పట్టుకి కలంకారీ ప్రింట్ వచ్చిన బ్లౌజ్ కోసం అయితే వెళ్ళానన్నమాట. నేనేం తీసుకున్నానో మీరు చూడండి వీడియోలో. నేనైతే షాపింగ్కి అనుకోకుండానే వెళ్ళానండి. ఏదో అలా వెళ్తూ ఆ షాపింగ్కి వెళ్దాము అని చెప్పి ఇక్కడ ఆ చీరలు దొరుకుతాయేమో అనేసి అయితే నేను వెళ్ళాను. ఇది అంటే ఇప్పుడు ఎట్లా కనపడాలి? పట్టులా లేదా ఇది? నాకైతే మీరు అడ్డే వేసుకోండి. మీకు రెండిట్లు ఏదన్నా మీకు మనకి సెట్ లేదని ఎప్పుడు ఊహించుకోండి. గ్రీన్ వద్దు, అది దాని సంగతి నాకు తెలీదు. మేబీ నేను లాస్ట్లో చెప్తా, అన్ని ముందు నుంచి అయితే నాకు అయిపోతుంది. కనిపించేస్తున్నారు సార్, మూడు బాగుంటుంది సార్. మూడు మేడం గారికి దాన్ని కొంచెం ఓపెన్ చేయి, ఒక ఫోల్డ్ ఓపెన్ చేయి. అంతేనా? అయితే వద్దులేండి. కాదు, ఫోల్డ్ తీయకుండా అది ఇది రాదు సార్. ఫోల్డింగ్ పడదామండి. 50 రూపాయలు పట్టుచేరేం కట్టచ్చు, ఫోల్డింగ్ పోతే మళ్ళీ. నేనైతే కంచిపట్టు శారీస్ కూడా చూద్దామనేసి అయితే ట్రై చేస్తూ ఉన్నానండి. వాళ్ళని అడిగాను, ఇప్పుడు గ్యాప్ బార్డర్ ట్రెండ్ కదా అనేసి అడిగాను అనమాట. వాళ్ళు అయితే కొన్ని చూపించారు అండ్ బడ్జెట్లోనే ఉన్నాయి, అంటే నా బడ్జెట్లో ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఒకసారి అయితే చూద్దాం అనేసి అయితే ట్రై అయితే చేశాను. మీరు కూడా చూడండి, నాకు ఏ చీర బాగుంది, నేను ఏ చీర తీసుకున్నానో కామెంట్ చేయండి. ఈ ఎల్లో శారీ అయితే చాలా బాగుందండి. 6000 అరౌండ్ 6000 to 7000 మధ్యలో చాలా బాగుంది అనమాట. బట్ నా కాంబినేషన్స్ ఉన్నాయి అవి. ఓల్డ్ స్టైల్ బార్డర్. ఈ గ్యాప్ బార్డర్లో నేనైతే ఈ శారీ అండ్ ఇంకొక శారీ అయితే ట్రై చేశానండి. ఇది అరౌండ్ 9000 చేంజ్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. ఇవి గ్యాప్ బార్డర్స్ కదా, చాలా బాగున్నాయి. కంచిపట్టు అండ్ లైట్ వెయిట్లో ఉన్నాయన్నమాట. అండ్ కంఫర్ట్ కూడా ఉంటుందనేసి అయితే నేనైతే ట్రై చేశాను.
బాగాలేదని కాదు, కానీ నువ్వు ఒక్కదాని ఉంటే ఇది బాగుంటుంది, మీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటే అది బాగుంటుంది. ఎందుకు చెప్పనా, అందరు ఇట్లాంటివే కట్టుకుంటారు, కొంచెం అటు ఇట్లా అన్ని ఇట్లాంటి కలర్సే కనపడతాయి. అవునా? రాలేదనిలే, నేను బాగుంది. నీ ఇష్టం. నేను జస్ట్ ఒపీనియన్ చెప్తాను, డిసైడ్ చేసేది నువ్వే. కొంచెం డిఫరెంట్ కనబడుతుంది. ఫైనల్గా నేనైతే పింక్ అండ్ గ్రీన్ చీరనే తీసుకున్నానండి, ఎందుకంటే నాకు అదే బాగా నచ్చింది అనమాట. అండ్ చాలా మంచిగా అనిపించింది అండ్ నాకు కలర్ కూడా వచ్చినట్టు అనిపించింది అనమాట. ఆ తర్వాత అత్తయ్య కోసం అని శారీస్ చూస్తున్నాను, బట్ తీసుకోవడం అయితే జరగలేదు. కానీ అత్తయ్యకి వీడియో కాల్ చేసి అయితే చూపిస్తున్నాం అనమాట. నాకు కొన్ని నచ్చాయి కానీ అత్తయ్య ఏమో వద్దు అన్నారు. ఇంకా నేనైతే తీసుకొని అయితే వెళ్ళలేదండి. నాకు ఒకటి చీర అయితే చాలా బాగా నచ్చిందండి. ఎంత క్లాసీగా ఉన్నాయో అండి అసలు ఆ చీరలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఈ చెక్స్ చీర నచ్చింది అండ్ ఆ బ్లూ కలర్ కూడా నచ్చింది. బట్ అత్తయ్యకి వీడియో కాల్ చేసి అడిగితే మాత్రం వద్దని చెప్పేశారు. రేపు వెళ్దాంలే, మళ్ళీ నచ్చింది తెచ్చుకుందామని అన్నారు. ఇంక మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అంటే అనుకోకుండా వెళ్ళాను కదా షాపింగ్కి, అందుకని ఇంకా లేట్ అవుతుందని అయితే నేనైతే తీసుకోలేదండి. ఇంకా నా ఒక్క చీర మాత్రం నేను బిల్ పే చేసేదే. అండ్ చాలా కలెక్షన్ అయితే చూపించారండి. మనం అడుగుతూనే ఉంటే మనకి ఏ బడ్జెట్లో కావాలన్నా కూడా హ్యాపీగా చూపిస్తున్నారు. చాలా ఓపిక్గా. నేనైతే మంగళగిరి పట్టు చీర కోసం వెళ్ళాను, కానీ కంచి పట్టు చీర తెచ్చుకున్నాను. మంగళగిరి పట్టు నేను చెక్స్ది ట్రై చేశాను కదండి, అది 5000 చేంజ్ ఉంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట. అందుకని నాకు అంత సాటిస్ఫైగా అవ్వలేదు. ఆ తర్వాత నేనైతే ఇంకా కంచిపట్టు ట్రై చేశాను కదా, ఇది తీసుకున్నాను. అక్కడ బిల్ అయితే పే చేశాను. అండ్ అమ్మవారి దగ్గర అయితే చీర పెట్టి ఇస్తారండి, ఎక్కడైనా వరమహాలక్ష్మిలో, మేబీ వేరే షాప్స్లో కూడా. ఆవిడ నన్ను పెట్టమన్నారు, నేను మీరే పెట్టి ఇవ్వండి అని చెప్పాను. అండ్ నా ఫేవరెట్ బాబా కూడా ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. హ్యాపీగా నేనైతే షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఫుల్ సంతోషంగా అయితే నేనైతే వెళ్ళిపోయాను. అనుకోకుండా మంచిగా షాపింగ్కి వచ్చేసి మంచిగా పట్టు చీర అయితే తీసుకొని వెళ్ళానండి. నేను మంగళగిరి పట్టు కోసం వచ్చి ఈ పట్టు చీర అయితే తీసుకున్నాను. ఎప్పుడు కట్టుకుంటానో, నేనైతే మగ్గం వర్క్ అయితే ఇచ్చేసాను కూడా, అందుకే నేను శారీ అయితే నేను ఫుల్గా అయితే చూపించలేకపోతున్నాను ఇంటికి తీసుకొని వచ్చాక. అయితే షాప్లో కట్టుకున్నప్పుడు ఇంకా చూసిందేనండి, నేను కూడా ఇచ్చేసాను అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్కి. ఇంకా ఈశాన్ అయితే వాళ్ళ తమ్ముళ్ళతో ఆడుకుంటున్నారు. వీడియో చూసేయండి మీరు ఎందాక. ఇలా ఎప్పురా చెడు, ఇలా ఎప్పురా. ఇంకా ఈశాన్ అయితే ఫుల్ హ్యాపీ అండి, వాళ్ళ తమ్ముళ్ళతోటి ఆడుతూ ఉన్నాడనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా లక్కీగాడు, ఈ చిన్నుగాడు వీళ్ళైతే మంచిగా ఆడుకుంటా ఉన్నారండి. తర్వాత అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. లెగోస్ తోటి ఏదో చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి, చూపించారనమాట. నాకు తీసేసావా? మళ్ళీ పెట్టు ఈశాన్, నువ్వు చేసింది చూపి ఈశాన్. ఇంకా 2 చేసావుగా ఈశాన్, నాకు చూపివా? నేను ఆడతా మంచిగా. ఏంటి ఈశాన్, దాని పేర్లు చెప్పు ముందు. ఇది ఒక చిన్న బోటు, మళ్ళీ ఇది నేమో ఒక బెల్ బెల్. మనము ఇది ఎక్కి కొంచెం దూరం ఉండి చెప్పవా? ఇంకా స్పిన్ చేయవచ్చు, అప్పుడు ఇంకా ఎక్కువ బీట్ వస్తుంది. మళ్ళీ రాత్రి ఇలా అవ్వాలి.
మళ్ళీ క్లోజ్ అయినప్పుడు లైక్ బాగుంది చిన్న. అలా అయితే మా షాపింగ్ జరిగింది అండ్ ఈశాన్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట వాళ్ళ తమ్ముళ్ళతో ఆడుకుంటూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. కామెంట్ కూడా చేయండి చీర ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.